ఆనంది వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్పై నరేష్ బాబు పి నిర్మించిన పవర్ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిలిం శివంగి. జాన్ విజయ్, డాక్టర్ కోయా కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి లాంచ్ చేశారు. ఈ సినిమా ఎంత పవర్ఫుల్ సెన్సేషనల్ కథతో ఉండబోతుందో ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది. నల్లలంగి గల్ల చొక్కాతో కాళ్ళపై కాళ్ళు వేసుకొని సోఫాలో డైనమిక్గా కూర్చున్న ఆనంది లుక్ స్టన్నింగ్గా ఉంది. విమెన్ సెంట్రిక్ సినిమాలో శివంగి గ్రౌండ్ బ్రేకింగ్ కథ స్క్రీన్ ప్లేతో ఉండబోతుంది. ఫస్ట్ లుక్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. ఈ చిత్రానికి ఏహెచ్ కౌశిఫ్, ఎబెనేజర్ పాల్ మ్యూజిక్ అందిస్తున్నారు. భరణి కే ధరణ్ డిఓపిగా వర్క్ చేస్తున్నారు. రఘు కులకర్ణి ఆర్ట్ డైరెక్టర్. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. మార్చి 7న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ఆనంది వరలక్ష్మి శరత్ కుమార్తో పాటు జాన్ విజయ్, డాక్టర్ కోయా కిషోర్ తదితరులు కీలక పాత్రలో పోషిస్తున్నారు. పుష్ప మూవీతో తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఇక ఈ క్రేజ్ ఏకంగా హాలీవుడ్ మీడియాకు వెళ్ళింది. అవును, ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది హాలీవుడ్ రిపోర్టర్ ది హాలీవుడ్ ఇండియన్ ఎడిషన్ పేరుతో భారత్లోనూ అడుగుపెట్టింది. కాగా ఈ తొలి పత్రిక ముఖ చిత్రంగా అల్లు అర్జున్ ఫోటోతో రానుంది. ఇక ఇప్పటివరకు బాలీవుడ్ టాప్ హీరోలకు కూడా దక్కని గౌరవం ఇప్పుడు బన్నీకి దక్కడం సంచలనంగా మారింది. ది హాలీవుడ్ రిపోర్టర్ 1930 నుంచి డైలీ ట్రేడ్ పేపర్గా విదేశాల్లో చాలా పేరుగాంచింది. ఇక ఈ పత్రికకు ఆన్లైన్ ఎడిషన్ కూడా ఉంది. అలాంటి ఈ మ్యాగజైన్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్పై దృష్టి పెట్టి భారత్లోకి ఎంటర్ అయింది. ఇక తాజాగా ఈ కవర్ పేజీ ఫోటోషూట్ను కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా అల్లు అర్జున్ మీడియా ద్వారా కొన్ని విషయాలను పంచుకున్నాడు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. నా జీవితంలో లభించిన అతిపెద్ద అవకాశం ఇదే అని భావిస్తున్నాను. బలం, ఆత్మవిశ్వాసం అనేది మనసులో ఉంటాయి, కానీ కొన్ని లక్షణాలు మాత్రం పుట్టుకతో వస్తాయి. ఇది అలాంటిదే. విజయం సాధించిన తర్వాత కూడా వినయంగా ఉండటం చాలా ముఖ్యం. కానీ సక్సెస్ అయిన తర్వాత కూడా ఎలాంటి గర్వం లేని చాలా మందిని నేను చూశాను. ఏదైనా వారి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. నేను మాత్రం ఎంత ఎదిగినా 100% సామాన్యుడనే అని అల్లు అర్జున్ వివరించారు. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కంప్లీట్ టాలీవుడ్ స్టార్గా మారిపోయాడు. సొంత ఇండస్ట్రీ కంటే కూడా తెలుగులోనే దుల్కర్ లక్కీ భాస్కర్తో తొలిసారి 100 కోట్ల క్లబ్లో చేరాడు. ఈ యంగ్ హీరో తెలుగులో మహానటి సీతారామం, లక్కీ భాస్కర్తో హ్యాట్రిక్స్ హిట్ కొట్టేశాడు. అదే జోష్తో తెలుగులో మరో సినిమా చేస్తున్నాడు. గత ఏడాది దుల్కర్ బర్త్డే కానుకగా పవన్ సాధినేని దర్శకత్వంలో ఆకాశంలో ఒక తార అనే సినిమాను ప్రకటించాడు. పవన్ సాధినేని దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా ఇటీవల రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయింది. ఆకాశంలో ఒక తార సినిమా ద్వారా సాత్విక వీరవల్లి అనే కొత్త అమ్మాయి హీరోయిన్గా టాలీవుడ్కు పరిచయం అవుతుంది. అయితే ఈ చిత్రంలో మరొక హీరోయిన్ కూడా నటిస్తుంది. చీలా సౌ సినిమాలో కథానాయికగా నటించిన రుహానీ శర్మ ఇప్పుడు ఆకాశంలో ఒక తారలో నటిస్తుంది. ఈ బుధవారం సెట్స్లో అడుగుపెట్టింది రుహానీ శర్మ. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీత ఆర్ట్స్తో పాటు లైట్ బాక్స్ మీడియా, స్వప్న సినిమా సంస్థలుగా సంయుక్తంగా నిర్మించబోతున్నారు. సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. టాలీవుడ్లో అనాది కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రీతు వర్మ. గతేడాది స్వాగ్ మూవీతో అలరించిన ఆమె ప్రజెంట్ మజాకా మూవీతో రాబోతుంది. త్రినాథరావు తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా రావు రమేష్, అంశు ముఖ్య పాత్రలు నటిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ టీం షూటింగ్ పనులు పూర్తి చేసుకుంటూ ప్రమోషన్ కూడా చేస్తుంది. ఇందులో భాగంగా తాజా మీడియాతో ముచ్చటించిన రీతు వర్మ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. రీతు మాట్లాడుతూ, నేను నటి కావాలని ఎప్పుడు అనుకోలేదు. అలాంటిది నేను ఇక్కడి దాకా వచ్చి ఇన్నేళ్లుగా కొనసాగుతున్నా అంటే నమ్మలేకపోతున్నా. నా సినీ ప్రయాణం పట్ల నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. నటిగా చాలా మంచి సినిమాల్లో భాగమయ్యాను. ఇందులో ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే పాత్రలు కూడా ఉన్నాయి. కానీ నాకు యాక్షన్ ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయాలని ఉంది. కామెడీ చేయడం కూడా నాకు చాలా ఇష్టం. మజాకా ఒప్పుకోవడానికి కారణం కూడా ఇదే. రైటర్ ప్రసన్న కుమార్ ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది. అది విన్నంతసేపు నేను నవ్వుతూనే ఉన్నా. అలాగే ఇందులో బలమైన భావోద్వేగాలు కూడా ఉన్నాయి. నా పాత్రకు ఈ కథలో ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే స్క్రిప్ట్ వినగానే చేయాలని నిర్ణయించుకున్నాను. ముందు నుంచి పూర్తి స్థాయి పీరియాడిక్ సినిమా చేయాలని ఉంది. ప్రస్తుతం నేను తెలుగులో ఓ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ఓకే చెప్పా. అలాగే శ్రీకారం కిషోర్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ కూడా చేశా. అది త్వరలో విడుదల కానుంది అంటూ తెలిపింది రీతు. మొత్తానికి ఈ ఏడాది బిజీ హీరోయిన్గా మారిపోయింది రీతు వర్మ. పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీలీల
కెరీర్ ప్రారంభంలోనే చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్టార్ హీరోలతో జెట్ స్పీడ్లో ఏడాపేడా సినిమాలు చేసింది. కానీ అందులో ఫ్లాప్స్ కూడా వరుస కట్టాయి. దాంతో శ్రీలీల కాస్ట్ డౌన్ అయింది. మళ్ళీ పుష్ప 2లో ఐటెం సాంగ్తో రేస్లోకి వచ్చింది. ఆ పాట బాగా క్లిక్ అయింది. దాంతో కొత్త అవకాశాలు వచ్చి చేరాయి. అయితే తాజాగా శ్రీలీల రెమ్యునరేషన్ గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రజెంట్ తెలుగులో శ్రీలీలతో సినిమా అంటే ఆమెకు 3 కోట్ల రూపాయల వరకు సమర్పించుకోవాల్సిందే. ఇక రీసెంట్గా శ్రీలీల ఓ హిందీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం ఆమె కేవలం 1.75 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు టాక్. హిందీ మార్కెట్లో మొదటి సినిమా కాబట్టి తక్కువ రెమ్యునరేషన్కు ఓకే చెప్పిందని అంటున్నారు. కానీ తెలుగులో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఆమె బాలీవుడ్ ఎంట్రీలో అంత తక్కువ రెమ్యునరేషన్కు ఒప్పుకోవడం అవసరమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి బాలీవుడ్లో పారితోషికాలు ఎక్కువే ఉంటాయి. ఇటీవల రష్మికకి చావా మూవీతో 4 కోట్ల పారితోషికం అందిందని టాక్. సౌత్లోనూ తను అంతే మొత్తాన్ని అందుకుంటుంది. ఇక బాలీవుడ్ నటీనటులు టాలీవుడ్లో నటించిన భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్నారు. హిందీ హీరోయిన్లు కూడా అక్కడ ఎంత డిమాండ్ చేస్తున్నారో ఇక్కడ కూడా అంతే డిమాండ్ చేస్తున్నారు. మరి ఇవన్నీ తెలిసి శ్రీలీల అంత తక్కువలో సినిమా చేయడం వింత అనే చెప్పాలి.